హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మనకు FCA రూపంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపంలో అతి పెద్ద నోటీస్ రాబోతా ఉంది. 33,566 పోస్టులకు గాను ఇందులో ముఖ్యంగా కేటగిరీ 1, 2, 3, 4 రాబోతున్నాయి. ఈ యొక్క కేటగిరీ 1, 2, 3, 4 అన్ని కలుపుకొని 33,566తో పాటుగా ఇంకా వేకెన్సీ పెరిగే అవకాశం ఉంది. ఏ పోస్ట్ తీసుకున్నా కూడా మీకు శాలరీ ఆ 70,000 పైచులు రాబోతుంది. 70,000 పైచులకు. సో ఇప్పటికి నోటిఫికేషన్ రాక ఇప్పటికీ మనకు దాదాపుగా 5 years అయిపోయింది. ఇప్పుడు అన్ని కలుపుకుంటే ఇంత వేకెన్సీ ఉంది. క్వాలిఫికేషన్ సంబంధించి అన్ని కేటగిరీ డిగ్రీలో ఉన్న అందరికీ ఛాన్స్ రాబోతూ ఉంది. నార్మల్ డిగ్రీ కావచ్చు, బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళు కానీ, బీకామ్ వాళ్ళు కానీ, CA ICW వాళ్ళు కానీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ అన్ని రకాల కేటగిరీ వాళ్ళకు కూడా మనకు ఈ యొక్క FCA నుంచి వేకెన్సీ రాబోతూ ఉంది. మరి దీంట్లో మనకి ఏమంటే జూనియర్ ఇంజనీర్ పోస్టులు, మేనేజర్ పోస్టులు, అందులో మేనేజర్లో మేనేజర్ జనరల్, మేనేజర్ డిపోర్ట్, మేనేజర్ అకౌంట్స్, మేనేజర్ హిందీ, వాటితో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, టైపిస్ట్ ఉద్యోగాలు, అసిస్టెంట్ గ్రేడ్ 3లో టెక్నీషియన్స్, అసిస్టెంట్ గ్రేడ్ 3లో డిపోర్ట్, ఇవన్నీ రకాల పోస్టులు రాబోతున్నాయి. మంచి శాలరీ. SSCలో ఏమైతే సిలబస్ ఉందో అదే సిలబస్ ఇక్కడ కూడా ఉండబోతా ఉంది. అయితే దీంట్లో ముఖ్యంగా కేటగిరీ 2లోనే మనకు 6,000 ఉన్నాయి. కేటగిరీ 3లో 27,345 మొత్తం అయితే 33,566 ఉన్నాయి. ఇంకా కేటగిరీ 1 అండ్ కేటగిరీ 4 ఇంకా నోటిఫికేషన్ ఐడెంటిఫై కాలేదు ఇంకా. సో అయితే ఏజ్ అనేది ఈ యొక్క డిపార్ట్మెంట్ బట్టి, పోస్ట్ కేటగిరీని బట్టి 8 నుంచి 28 కొన్ని, 8 నుంచి 27 కొన్ని ఉన్నాయి, 8 నుంచి 35 కూడా కొన్ని ఉన్నాయి. మరి సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్టయితే ఇది టోటల్గా SSC చెప్పడం జరిగింది. అందులో చూస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, రీజనింగ్ బట్టి 25, న్యూమరికల్ బట్టి 25, జనరల్ అవేర్నెస్ 25. వీటితో పాటుగా మనకు అంటే కేటగిరీని బట్టి ఇది మారుతూ ఉంటుంది అన్నమాట. బేసికల్గా ప్రిలిమినరీ అయితే మాత్రం ఒకే ఎగ్జామ్ ఉంటుంది. మరి మెయిన్స్ పరంగా చూసినట్టయితే కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. అది ఏందనేది మనకు ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ 5 అయింది కాబట్టి ఇప్పుడు మార్పులు చేర్పు ఉండే అవకాశం ఉంది కాబట్టి చూద్దాం. ఏది ఏమైనా ప్రిలిమ్స్ అయినా, మెయిన్స్ అయినా, సింగిల్ ఎగ్జామ్ అయినా కంపల్సరీగా అయితే మాత్రం ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ అబిలిటీ, న్యూమరికల్ అబిలిటీ, జనరల్ అవేర్నెస్ అనేది ఉండబోతుంది. ఇది మాత్రం పక్కా. కాబట్టి మరి ఎప్పుడైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు వీటికి మీరు సిద్ధంగా ఉండండి. డెఫినెట్గా అయితే మాత్రం మనకి FCA నుంచి నోటిఫికేషన్ రాబోతూ ఉంది. మరి మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ కోర్స్ అయితేనేమి టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు మీకు FCAకి సంబంధించి, మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి, IBPSకి సంబంధించిన కోర్సు ఆన్లైన్లో అందుబాటులో ఉంది. మరి ఆఫ్లైన్ కూడా అందుబాటులో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టర్నింగ్ పాయింట్ కడపకు రండి. మరి ఆన్లైన్ కోర్స్ కలిసి అయితే ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మరి AP హైకోర్టు సంబంధించి నోటిఫికేషన్ రాబోతూ ఉంది. వాళ్ళకి ఆఫర్ అనేది రన్ అవుతుంది అనమాట. ₹3,000 అప్ టు నోటిఫికేషన్ వరకు మనకు కోచింగ్ అనేది కోర్స్ అనేది లభిస్తుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు మనకు డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీకి లింక్ ఉంది. సో ఆ యొక్క లింక్ని క్లిక్ చేసి మనకి యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకి కోర్స్ నచ్చితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఈరోజు మరిన్ని అప్డేట్స్ కొరకు మనకి ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.